గత కొంతకాలంగా ఓ బాబాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసేందుకు శతాధిక వృద్ధుడిగా కనిపిస్తున్న ఆ బాబా సామాన్యమైన వ్యక్తి కాదని కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. సియారాం బాబాగా చెబుతున్న ఆ సన్యాసి వయస్సు 188 ఏళ్లు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. గోచి లాంటి చిన్న వస్త్రాన్ని మాత్రమే బాబా చుట్టుకొని ఉన్నారు. ఆయన తల వెంట్రుకలు చాలా పొడవుగా ఉన్నాయి. బాబా ముందు 2 చిన్న గిన్నెలు కనిపిస్తున్నాయి. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడి ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఈయన పేరు సియారాం బాబా. వయస్సు 188 ఏళ్లు ఉంటుందని అనుచరులు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆయన 110 ఏళ్ల నుంచి 120 ఏళ్ల మధ్య ఉండవచ్చు. భక్తుల నుంచి విరాళాల రూపంలో ఆయనకు కోట్లాది రూపాయలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ ఆయన మంచి పనుల కోసం దానం చేసేశారు. భక్తులు ఇచ్చే తినుబండారాలు, ఆహార పదార్థాలతో ఆయన కడుపు నింపుకుంటారు అంటూ వీడియో షేర్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఇదే వీడియోను షేర్ చేస్తూ భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. తన జీవితమంతా ధ్యానంలో గడిపిన 111 ఏళ్ల సన్యాసిని భారత్లో ఓ గుహ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయన వయస్సు 188 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇన్నేళ్లుగా ఆయన ధ్యాన స్థితిలో ఉండటం వల్ల అతడి వృద్ధాప్య ప్రక్రియ మందగించింది. ఆయన వాస్తవ వయస్సును తర్వాత నిర్ధారిస్తారు అంటూ మరొకరు ఈ వీడియోను షేర్ చేశారు. నూట 9 ఏళ్ల శ్రీరామ మహాభక్తుడు 12 ఏళ్ల ధ్యానం తర్వాత బయటకు వచ్చారు అంటూ ఇదే వీడియోను మరికొంతమంది షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ బాబా ఎవరు, ఆయన వయస్సు ఎంత, ఆయన ధ్యానం చేసి వచ్చింది నిజమేనా, ఆయన ఎక్కడ ఉంటారు, ఈ వివరాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఈ బాబాను ఆయన అనుచరులు సియారాం బాబా అని పిలుచుకుంటారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో ఆయన నివసిస్తున్నారు. నర్మదా నది ఒడ్డున ఉన్న బట్యాన్ ఆశ్రమంలో ఆయన ఉంటారు. సియారాం బాబా గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన నవ భారత్ టైమ్స్ కొన్ని ప్రామాణిక వివరాలతో కథనాన్ని ప్రచురించింది. ఆధ్యాత్మిక సాధనలు, తపస్సులకు సియారాం బాబా ప్రసిద్ధి చెందారు. ఆయన దర్శనం కోసం ఆశ్రమానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తారు. పెద్ద మొత్తంలో నగదును విరాళాలుగా సమర్పిస్తారు. ఎంత పెద్ద మొత్తం ఇచ్చినా సియారాం బాబా కేవలం 10 రూపాయలను మాత్రమే తీసుకుంటారు. మిగిలిన సొమ్మును వారి అంగీకారంతో మంచి పనుల కోసం విరాళంగా ఇస్తారు. దాతృత్వ కార్యకలాపాలకు కూడా సియారాం బాబా ప్రసిద్ధి చెందారు. సమాజాభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు. నర్మదా నది ఘాట్ల మరమ్మత్తు కోసం 2,57 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. బాబా ఎప్పుడు జన్మించారనే అంశానికి సంబంధించి సరైన ఆధారాలు లేవు. కొన్ని ప్రామాణిక అంచనాల ద్వారా ఆయన వయస్సు 109 నుంచి 118 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. బాబా ఇప్పటికీ తన పనులను తానే స్వయంగా చేసుకుంటారు. వంట కూడా స్వయంగా చేసుకుంటారు. సాధారణ జీవితం గడుపుతారు. కాలాలతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడూ చిన్న వస్త్రాన్ని మాత్రమే ధరించి కనిపిస్తారు. ధ్యానం, కఠోర సాధన ద్వారా ఆయనకు ఇది అలవడి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ వయస్సులోనూ బాబా కళ్లద్దాలు లేకుండా రామాయణాన్ని చదువుతారు. సియారాం బాబాను శ్రీరాముడి భక్తుడిగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన హనుమాన్ భక్తుడు. నిత్యం రామచరిత మానస్ పఠిస్తారు. భక్తులకు అందులోని సూక్తులను బోధిస్తారు. సాధారణంగా బాబా ఎక్కువ సమయం నిశ్శబ్దంగా ఉంటారు. ఆయన చర్యలు, ఉనికి ద్వారా భక్తులు మార్గనిర్దేశం పొందుతారు. సియారాం బాబా వయస్సు గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ కథనాలు ఉన్నాయి. బాబా వయస్సు 109 లేదా 110 అని కొంతమంది, 130 ఏళ్లని మరికొంతమంది చెబుతున్నారు. అయితే మానవుడి గరిష్ట జీవితకాలం 125 ఏళ్లు మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే
1990 తర్వాత నుంచి మనిషి జీవితకాలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో 110 ఏళ్లకు పైబడిన వారు చాలా అరుదుగా ఉన్నారు. అందులోనూ తమ పనులను తాము సొంతంగా చేసుకునే స్థితిలో ఉన్నవాళ్లు చాలా అరుదని చెబుతున్నారు. ఇక సియారాం బాబా ఓ పర్వత గుహలో ఏళ్లుగా ధ్యానం చేస్తూ ఉండగా గుర్తించారనేది మాత్రం అవాస్తవం. కాకపోతే 10 ఏళ్ల పాటు ధ్యానం చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఒంటికాలిపై నిలబడి తపస్సు చేయటం సహా పలు ఆధ్యాత్మిక సాధనలకు స్థానికంగా ఆయన ఖ్యాతి పొందారు. 12 సంవత్సరాల పాటు మౌన దీక్షను పాటించారని అనుచరులు తెలిపారు. సియారాం బాబా సుమారు 7 సంవత్సరాల పాటు విద్య అభ్యసించారని, ఆ తరువాత ఓ సాధువు ప్రేరణతో ఆయన ప్రాపంచిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించారని అనుచరులు చెబుతున్నారు. ఇంటిని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లి సన్యాసాన్ని కొనసాగించారని చెబుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో సియారాం బాబా జన్మించారని కొంతమంది భావన. ఆయన తొలినాళ్లకు సంబంధించి సరైన వివరాలు అందుబాటులో లేవు. సియారాం బాబా వయస్సు 120 ఏళ్లకు లోపే ఉంటుందని కొన్ని ప్రామాణిక అంచనాల ద్వారా నిర్ధారించారు. ఇక ఆయన్ని ధ్యానంలో ఉండగా ఏ గుహ నుంచి బయటికి తీసుకురాలేదు. ఆ ప్రచారం తప్పు. మధ్యప్రదేశ్లోని బట్యాన్ ఆశ్రమంలో నిత్యం ఆయన తనను అనుసరించే వారికి సమయం కేటాయిస్తారు.